హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీకు నిమ్మకాయ ఊరగాయ పెట్టి చూపించబోతున్నాను. నిమ్మకాయని ఇలా 4 ఘాట్లు పెట్టి కట్ చేసుకోవాలి. అంటే 4 ముక్కలుగా కట్ చేసుకోకూడదు. చూడండి, నేను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా 4 ఘాట్లు పెట్టి నిమ్మకాయలన్నీ కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని ఇలా నిమ్మకాయ ఊరగాయని మనం ఊరబెట్టుకున్నామంటే పప్పన్నంలోకి అలాగే పెరుగు అన్నంలోకి చాలా బాగుంటుంది. అయితే నిమ్మకాయలు మనం ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకొని ఘాట్లు పెట్టుకోవాలి. ముందుగానే నిమ్మకాయలని శుభ్రంగా కడిగి తడి బట్టతో అంటే పొడి బట్టతో ఆరబెట్టుకోవాలి, తడి అనేది లేకుండా. ఇప్పుడు నిమ్మకాయలు తీసుకున్నాం కదా, దానికి తగ్గట్టు ఆయిల్ వేసుకుని అందులో కొద్దిగా ఆవాలు అలాగే పొట్టు వలిచిన వెల్లుల్లి వేసుకొని కలర్ మారేంత వరకు వీటిని వేయించుకోండి. అలాగే ఎండుమిరపకాయలు వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు చల్లారిన తర్వాత ఇందులో మీ టేస్ట్కి తగినట్టు కారం వేసుకోండి. అలాగే మెంతి పొడి, ఆవాల పొడి వేసుకోవాలి. ముందుగానే మెంతులు ఆవాలు వేయించి పొడి చేసి రెడీగా పెట్టుకున్నాము. అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా ఒక్కసారి ఊరగాయని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా మనం ముందుగానే మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత మనం ముందుగా ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఆ నిమ్మకాయలు చూడండి మసాలా ఎలా కూర్చాలో వీడియోలో చూపిస్తున్నట్టు కూర్చుకోవాలి. ఇలా కొద్దిగా నిమ్మకాయని 4 ముక్కలుగా అంటే కొద్దిగా గ్యాప్ ఇచ్చి మనం మసాలానంతా ఇందులో కూర్చుకోవాలి. చూడండి, కొంచెం ఓపికగా ఇలా మనం మసాలా పెట్టి ఈ నిమ్మకాయ ఊరగాయని చేసుకున్నామంటే పప్పన్నంలోకి పెరుగన్నంలోకి అలాగే రైస్లో కలుపుకొని తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, జాగ్రత్తగా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకోవాలి. మీకు కావాలి అనుకుంటే 4 ముక్కలుగా అయినా కట్ చేసుకొని ఈ ఊరగాయని రెడీ చేసుకోవచ్చు. కానీ ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి రుచి చూసారంటే మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కుకింగ్ విత్ తాళ్ళపాక అంజనీదేవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మనం మసాలా కూర్చిన నిమ్మకాయలన్నిటినీ ఒక బాక్స్లో పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని కూడా ఇందులో తక్కువైతే కొంచెం ఆవాల పిండి, మెంతి పిండి అలాగే కారం ఉప్పు కూడా సరి చూసుకొని ఇందులో మనం నిమ్మరసాన్ని కూడా పోసుకోవాలి. ఇందులోకి నేను ఒక 10 నుంచి 15 నిమ్మకాయలు రసం పిండాను. ఇందులో విత్తనాలు అనేది ఏమీ లేకుండా చూసుకొని నిమ్మరసాన్ని కలుపుకోవాలి. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, రుచి అనేది చాలా బాగుంటుంది. అలాగే పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే దేంట్లోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఇందులో నేను మళ్ళీ మెంతి పిండి, ఆవాల పిండి అలాగే ఉప్పు కారం ఇంకొంచెం కలిపాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.